రష్యా, అమెరికా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రపంచ పటంలో ఈ రెండు అగ్రరాజ్యాలు ఒకచోట కేవలం 3.8 కిలోమీటర్ల దూరంలో ఉంటాయన్న విషయం మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. ప్రపంచంలోనే అత్యంత వింతైన భౌగోళిక సరిహద్దు డియోమెడ్ దీవులు. ఇవి బేరింగ్ సముద్రంలో అమెరికాలోని అలాస్కా, రష్యాలోని సైబీరియా మధ్య ఉన్నాయి. ఇక్కడ రెండు ద్వీపాలు ఉంటాయి. ఒకటి రష్యాకు చెందిన బిగ్ డియోమెడ్, రెండోది అమెరికాకు చెందిన లిటిల్ డియోమెడ్. ఈ రెండు దీవుల మధ్య నుంచే అంతర్జాతీయ దినరేఖ వెళ్తుంది. దీనివల్ల అమెరికాకు చెందిన లిటిల్ డియోమెడ్ లో సోమవారం ఉంటే కేవలం 3.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యాకి చెందిన బిగ్ డియోమెడ్ లో అప్పటికే మంగళవారం వచ్చేసి ఉంటుంది. అందుకే వీటిని నిన్నటి ద్వీపం అంటే ఎస్టర్డే ఐలాండ్, రేపటి ద్వీపం టుమారోస్ ఐలాండ్ అని పిలుస్తారు. వీటి మధ్య దూరం తక్కువే అయినా సమయం మాత్రం 21 గంటల తేడా ఉంటుంది. ఇక లిటిల్ డియోమెడ్ లో ఇనోపియాడ్ తెగకు చెందిన సుమారు 80 మంది నివసిస్తున్నారు. వీరు చేపలు పట్టడం, సీల్ వంటి సముద్ర జీవులను వేటాడడం ద్వారా జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి సైనిక బలగాలు ఉండవు. అలాగే బిగ్ డియోమెడ్లో సాధారణ పౌరులు ఎవ్వరూ ఉండరు. 1948లో సోవియట్ యూనియన్ ఇక్కడ స్థానికులను బలవంతంగా తరలించింది. ప్రస్తుతం ఇక్కడ రష్యాకు చెందిన బోర్డర్ గార్డ్స్, వాతావరణ కేంద్రం, సైనిక యూనిట్లు మాత్రమే ఉన్నాయి. శీతాకాలంలో ఈ రెండు దీవుల మధ్య నీరు గడ్డకట్టి మంచు వంతెనలా మారుతుంది. సిద్ధాంతపరంగా నడిచి ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతల వల్ల సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తే అరెస్టు చేయడమే కాకుండా ప్రాణాపాయం కూడా ఉండవచ్చు. అందుకే దీనిని ఐస్ కర్టెన్ అని కూడా పిలుస్తారు.